ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరందరూ క్షేమముగా ఉండాలని అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కలిసి కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మీ ప్రతి పోరాటములో, మీ ప్రతి కష్ట నష్టములో మీకు జయము అనుగ్రహించునుగాక. నేటి దిన వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే, యేసు ప్రభువారు నేను గొర్రెలకు మంచి కాపరిని అని, 26వ వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపరముగా కాపరి అంటే కాపలా కాసేవాడు అని అర్థం. కాపలా కాసేవాడు ఎప్పుడు కూడా కునుకు తీయకుండా క్రూర మృగముల నుండి కాపాడటానికి అనుక్షణము కనిపెట్టుకొని ఉంటాడు. పసి పిల్లలను తల్లి ఎలాగూ కనిపెట్టుకొని ఉంటుందో అలాగే ప్రతి కదలికను కనిపెట్టుకుంటూ కాపరి ఉంటాడు. ఆయన తన స్వరముతో గొర్రెలను పిలిచినప్పుడు అవి కాపరి స్వరమును గుర్తించి ఆయన వెంబడి వెళ్ళిపోతూ ఉంటాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని గొర్రెలుగా ఉంటే ఆయన స్వరమును గుర్తించి ఆయనను వెంబడిస్తాము అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు మనకి మంచి గొర్రెల కాపరి అన్నది నిజమే. మరి మనం దేవుని గొర్రెలుగా ఉంటున్నామా లేదా అన్నది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అందుకని యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకుంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునో వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అని దేవుని యొక్క మాటలు తెలియచేస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకాన్ని వెంబడిస్తున్నామా, దేవుణ్ణి వెంబడిస్తున్నామా అన్నదాన్ని బట్టి మన జీవితము ఆధారపడి ఉంటుంది. మనం దేవుని గొర్రెలుగా ఉంటే మనం ఆయన స్వరమును ఎరిగి ఆయనను ఖచ్చితంగా వెంబడిస్తాం. అప్పుడు ఆయన మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. మనం ఆయన దొడ్డిలో ఉంటే నిశ్చింతగా నిర్భయముగా జీవించగలుగుతాం. పచ్చిక గల చోట్ల ఆయన మనలను పరుండ చేస్తాడు. ఎటువంటి లేమి కానీ, ఎటువంటి కొరత కానీ, ఎటువంటి లోటు కానీ మన జీవితాల్లో ఉండవు. శాంతికరమైన జలముల చెంత మనల్ని ఆయన నడిపిస్తాడు. ఎలాంటి అలజడులు లేని ప్రశాంతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఇదంతా దేవుడు మనకు కాపరిగా ఉంటేనే మనం దేవుని కాపుదలలో భద్రతలో ఉంటాం. అలా కాకుండా ఈ లోకంలో గనక మనం ఉంటే విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగులాడుచున్నాడు అంటాడు. మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, దేవుని కాపుదలలో లేని వారిని మృంగటానికి సాతాను కాచుకొని ఉంటాడంట. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ దేవుని గొర్రెలే. అయితే ఆయన దొడ్డిలో ఉండకుండా, కాపరి రక్షణలో లేకుండా ఇష్టానుసారముగా ఉండటం వలన గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్న అపవాదికి చిక్కి చాలామంది విశ్వాసులు నేటి దినముల్లో నాశనం అయిపోతూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు కాబట్టి మనంతట మనమే ఆయన కాపుదలలోనికి వెళ్ళాలి. ఆయన కాపుదలలో ఉన్న వాళ్ళని ఆయన అనుక్షణము కాపాడుతూ ఉంటాడు. ఆయన మన కాపరిగా ఉంటే ఎంత ధైర్యంగా ఉంటామంటే, గాఢాంధకారపు లోయలలో మనం సంచరించినా అపాయము వస్తుందన్న భయమే లేకుండా మనం జీవిస్తూ ఉంటాం. ఈ లోకం అంటేనే అపాయాల పుట్ట. సాతాను ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాడో, ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మనం ఈ లోకములో జీవించినంత కాలము ఈ లోకాధికారి అయిన సాతాను నుండి తప్పించబడాలి అని అంటే
మంచి కాపరి అయిన యేసు ప్రభువారి యొక్క కాపుదలలో, సంరక్షణలో మనం ఉండాలి. అలా మనము ఆయనను సొంత రక్షకునిగా, మన కాపరిగా అంగీకరించి ఆయన సంరక్షణలో ఉన్నట్లయితే నీ జీవితంలో లేమి లేకుండా, నీ జీవితంలో సమాధానముతోను, నీ జీవితము సంతోషముతోను, ఎన్నటెన్నటికి నీ తరిగిపోయినటువంటి ఆనందముతో ఆయన నింపివేయబోతున్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సంరక్షణలో మనం దేవుణ్ణి వెంబడిద్దాం. అట్టి కృపాధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ప్రభువా, మేము ఈ లోకంలో జీవించినంత కాలము మీరు మాకు కాపరిగా ఉండండి తండ్రి. మేము మీ కాపుదలలో, మీ సంరక్షణలో ఉండలాగున మాకు సహాయం చేయండి. విన్న వాక్యము ద్వారా మా జీవితంలో ఉన్న కొరతలన్నిటినీ తీసివేసి నిత్యానందమును, శాశ్వతమైనటువంటి కృపను మా జీవితాలలో మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.